ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, ఈరోజు మీ గ్రంథములో నుంచి మీ మాటలని మేము నేర్చుకోబోతుండగా మీరే మాకు సహాయమును సహకారమును అందించండి. భూమి మీద ఉంటున్న మా జీవితాలనైనా ఈ చిన్న జీవితాలను వాక్యము ద్వారా బలపరుచుకుంటూ దేవ సత్యములో ఎదగటానికి సహాయమును దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడుతున్న నన్ను కూడా మంచి ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పాము గురించి మనం ఆలోచిస్తున్నాం. సర్పము గురించి, ఘట సర్పము, పాము, విష సర్పము, ఎన్నో రకరకాలుగా బైబిల్లో పేర్లతో పిలువబడుతున్న ఘట సర్పము, ఆది సర్పము, పాము, లేకపోతే ఎన్నో రకాలుగా మనకి ఈ పాము గురించి బైబిల్లో దేవుడు రాశాడు. అసలు పాము విషయంలో భూమి మీద ప్రపంచములో ఉంటున్న అందరికీ పాము అనగానే ఒక చెడ్డ అభిప్రాయము మనుషుల్లో కనిపిస్తుంది. పాము అనగానే చెడ్డది, పాము అనగానే భయంకరమైనది, పాము అనగానే విషముతో కూడుకున్నది, పాము అనగానే మనిషిని కాటేస్తున్నది, పాము అనగానే హానికరమైనది అని పాము విషయంలో ఎన్నో రకాలుగా మాటలు విన్నాము, కథలు విన్నాము, సినిమాల్లో చూసాము. ఎన్నో రకాలుగా పాముల విషయంలో, ప్రత్యేకంగా పాము విషయంలో చాలా నేర్చుకున్నాం. కానీ దాని విషయంలో చెడ్డగానే నేర్చుకున్నాం. దాని విషయంలో చెడ్డగానే నేర్చుకున్నాం. పాము అనగానే పాపము అని, ఎందుకు పాపము అని మనకి టక్కన గుర్తుకొస్తుంది అంటే ప్రియులారా, అపవాది పాముని వాడుకున్నాడు కదా, అందుకే పాము అనగానే దయ్యం అని కూడా మనకు గుర్తుకొస్తుంది. పాము అనగానే దయ్యము, పాము అనగానే సాతాను, పాము అనగానే పాపము అని పాము విషయములో, పామును గురించిన అభిప్రాయాలు లోకములో చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. పాము విషయంలో పాము విషయంలో మనకి తెలియకపోయినా బైబిల్ గురించి, బైబిల్లో ఉంటున్న మాటల గురించి మనం ఆలోచిస్తే, బైబిల్లో పాము విషయంలో దేవుడు చాలా చక్కగా మనందరికీ కళ్ళకు కట్టినట్లుగా రాయించాడు. ఎందుకంటే ఒక దాని గురించి చెడ్డగా మాట్లాడటం కంటే, ఒక దాని గురించి చెడ్డగా అభిప్రాయించటం కంటే, దాన్ని తయారు చేసిన, దాన్ని పుట్టించిన ఆ దేవుణ్ణి అడగాలి. ఎప్పుడు కూడా ఏ వస్తువుని ఈజీగా తప్పు పట్టడానికి కానీ, ఏ వస్తువునైనా తోసివేయటానికి, తీసివేయటానికి, ఆ వస్తువు చెడ్డది అని చెప్పటానికి ఎప్పుడు కూడా మనము సాహసించకూడదు. ఎందుకు సాహసించకూడదంటే, భూమి మీద దేవుని ఆజ్ఞ లేకుండా, భూమి మీద దేవుని అనుమతి లేకుండా భూమి మీదకి ఏది రాలేదు అని మనం చెప్పాలి. భూమి మీదకి ఏది రాలేదు. అది పామైనా, అది పులైనా, అది సింహమైనా, ఏనుగైనా, ఎలుగుబంటైనా, ఏ జంతువైనా దేవుడు పుట్టిస్తే కదా వచ్చాయి. దేవుడు పుట్టిస్తే వచ్చిన ఆ జంతువులన్నీ బాగుండి, పామొక్కటే మనిషికి ఎందుకు ప్రమాదకరంగా మారింది? పామొక్కటే ఎందుకు మనుషుల్లో ప్రమాదకరంగా మారింది? మిగతా జంతువులు ప్రమాదకరమైనవి కావా? సింహము ప్రమాదకరమైనది కాదా? పులి ప్రమాదకరమైనది కాదా? ఏనుగు ప్రమాదకరమైనది కాదా? ఆఖరికి దోమ ప్రమాదకరమైనది కాదా? దోమ గురించి రోజు మనం ఆలోటు పెట్టుకుంటున్నాం. దోమ విషయంలో రోజు గుడ్ నైట్ పెట్టుకుంటున్నాం, ఆలోటు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అది ప్రమాదకరమైనది, కుడితే డెంగ్యూ, మలేరియా వస్తుందని మనకి తెలిసి రోజు పెట్టుకుంటున్నాం.
ఏమిటి, రోజు పాము గురించి మనకంత బెంగ లేదు కానీ, పాము గురించి మనకంత భయం లేదు కానీ, దోమ గురించి అయితే మనకు రోజు భయమే. అందుకే రోజు గుడ్ నైట్ వెలిగించుకుంటున్నాం మనం. మరి ఈ పాము విషయంలో ఉన్న ప్రపంచానికి ఎందుకు ఇంతగా దానిపైన పగ పెట్టుకొనున్నారు అంటే, అది ఏంటి, దేవుడు దాని విషయములో రాయించాడు. ఎలా రాయించాడు అంటే, చాలా చక్కగా మనుషులందరి కళ్ళు వెలిగించేలాగా రాయించాడు. కానీ మనం దాన్ని పట్టించుకోవటం లేదు, మనం దాన్ని చదువుకోవటం లేదు ప్రియులారా. అందుకే బైబిల్లో పాము విషయంలో చాలా చక్కగా దేవుడు రాయించాడు. ఒక్కసారి మనము బైబిల్లో ప్రారంభ పుస్తకములో, ఏంటి, బైబిల్లో నుంచి ప్రారంభ పుస్తకములో మనము చూడగలిగితే అందులో 3వ అధ్యాయం, ఏంటి, బైబిల్లో ప్రారంభ పుస్తకములో అందులో 3వ అధ్యాయంలో 1వ వచనములో పాము గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని రాయిస్తున్నాడు. ఎందుకు అంటే, దాని విషయంలో ప్రత్యేకమైన విషయాన్ని ఎందుకు రాయిస్తున్నాడు అంటే, అది అంత తెలివైన జంతువు కాబట్టి. ఏమంటే, అంత తెలివైన జంతువు కాబట్టి. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. దేవుడు చేసిన భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. యుక్తము గలదై, తెలివితేటలతో, మంచి జ్ఞానముతో, ఒక రకంగా చెప్పాలంటే మంచి జ్ఞానముతో ఉండెను. అన్ని జంతువుల కంటే, అన్ని దేవుడు కలిగించిన, దేవుడు సృష్టించిన జంతువులన్నిటిలో పాము ఎలా ఉందంట? తెలివైనదిగా ఉందంట. ఏంటి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తయారు చేశాడు అంటే ఏదో ఒక ఉద్దేశాన్ని బట్టి చేశాడు. దేవుడు తయారు చేశాడు అంటే ఏదో కారణాన్ని బట్టి చేశాడు. దేవుడు అనవసరంగా ఏ దాన్ని చెయ్యలేదు. ఏమిటి, దేవుడు అనవసరమైన వాటిని ఏది చేయలేదు. అన్ని మనిషికి అవసరమైనవే, అన్ని మనిషికి పనికొచ్చేవి. భూజంతువులన్నిటికంటే 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే పాము ఎలాంటిదంట? యుక్తిగలది. ఏంటి, మీ ఇంట్లో 10 మంది కొడుకులు ఉన్నారు. ఒకడు చాలా షార్ప్గా, టాలెంట్గా, ఏంటి, యుక్తి కలిగి ఉన్నాడు అనుకోండి. వాడిని తిడతారా, కొడతారా, పొగుడుతాం కదండి. ఎందుకంటే నా 10 మంది కొడుకుల్లో ఏమిటి, 4వ వాడు చాలా షార్ప్ అండి, చాలా తెలివి గలవాడండి, చాలా వివేకవంతుడండి, చాలా మంచివాడండి అని నీ కొడుకు అనిపించినప్పుడు వాని గురించి నువ్వు పొగుడుతావు, వాని గురించి నలుగురికి చెప్పుకుంటావు, వాని గురించి నలుగురితో చెప్పుకొని వాని గురించి వాన్ని హైలైట్ చేస్తావు. మరి దేవుడు కలిగించిన జంతువులన్నిటిలో సర్పము యుక్తి కలిగింది అని దేవుడు జంతువులన్నిటికంటే సర్పాన్ని హైలైట్ చేస్తున్నాడు, పాముని హైలైట్ చేస్తున్నాడు. పాముని ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? సింహము అడవికి రాజైనా తెలివితేటలు ఉండవండి దానికి. దాని దగ్గరకు వచ్చిన దాన్ని, ఏదో కనిపించిన దాన్ని పట్టి పీడిచి తినేస్తుంది. పాము అలాంటిది కాదు. పాముకి ఏంటి, తెలివితేటలు ఎక్కువ. పాముకి చెవులు లేకపోయినా వైబ్రేషన్తో పసిగెట్టగల శక్తి, సామర్థ్యం ఉన్న జంతువే పాము ప్రియులారా. పాము శక్తి సామర్థ్యాలున్న జంతువు. వాసన చూసి పసిగెట్టేంత సామర్థ్యము గల జంతువు. మరి అలాంటి జంతువుని ఈరోజు మనము దేని కిందో పనికిరాని మాటలతో, పనికిరాని విషయాలతో మనము అంచనా వేస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఒకవేళ అది పనికిరానిది అనుకుంటే, అది చెడ్డది అనుకుంటే ముందుగా దేవుణ్ణి అడగాలి. ప్రభువా, చెడ్డదాన్ని ఎందుకు కలుగు చేసావు, పనికి దాన్ని ఎందుకు కలుగు చేసావు అని అడగాలి. అప్పుడు దేవుణ్ణి మనం అడిగితే అది నాయన మీకే ఉపయోగకరం అని దేవుడు చెప్తాడు.
దేవుణ్ణి ఒకవేళ మనం అడిగితే, నాయనా మరి పామును ఎందుకు కలిగించావు, పామును ఎందుకు సృష్టించావు, పాము వలన ఎన్నో ప్రమాదాలున్నాయని ఒకవేళ దేవుణ్ణి అడిగితే, నాయనా పాము అంటే మీకు ప్రమాదకరమైనదని మీరు అనుకుంటున్నారు, అది మీకు ప్రయోజనకరమైనదని దేవుడు అంటున్నాడు తెలుసా. అది మీకు ప్రయోజనకరమైనది. ఎందుకు ప్రయోజనకరమైనది అంటే, ఎన్నో రోగాలకి మందు లాంటిది పాము. ఎన్నో రోగాలకి మందు తయారు చేస్తూ దాని విషయముతో, దాని మాంసముతో ఆ పాముని పట్టి ఎన్నో రకాలైన పాములున్నాయి. ఒక రకమైన పాములు కాదు, భూమి మీద ఎన్నో రకాలైన పాములు మనకి కళ్ళు ముందు కనిపిస్తున్నాయి. అన్ని రకాలైన పాములు భూమి మీద దేవుడు కలిగించాడు. ఎందుకు అంటే, మనకి ఎన్నో రోగాలు రాబోతున్నాయి కాబట్టి ఆ రోగాలకి సరిపడే మందులు పాములలో కూడా దేవుడు పెట్టాను. పాములు కూడా మీకు ఔషధంగా ఉపయోగపడుతున్నాయని, ఒక మందుగా మనకి ఉపయోగపడాలని దేవుడు తయారు చేశాడు ప్రియులారా. పాము అంటే ప్రమాదం అనుకుంటున్నాం, కానీ పాము అంటే ప్రయోజనము. పాము అంటే ప్రయోజనం అని మనకు అర్థం కావటం లేదు. ఏంటి అన్న పామును హైలైట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? నిజంగా హైలైట్ చేయవలసిన విషయమే. పాము అంటే పగపట్టేది కాదు, పాము అంటే మనకు ఔషధం లాంటిది. ఈరోజు మన దేశంలో కుక్కలను పెంచుకుంటున్నారు, కోళ్ళను పెంచుకుంటున్నారు, మేకలను పెంచుకుంటున్నారు, మరి రకరకాలైన జంతువులను పెంచుకుంటున్నారు. మరి అదే కొన్ని దేశాలలో అయితే పాములను పెంచుకుంటున్నారు. ఒకవేళ అవే ప్రమాదకరమైనవైతే వాటిని ఎందుకు పెంచుకుంటున్నారు? ప్రపంచంలో ఒక ల్యాండ్ ఉందంటండి. ఆ ల్యాండ్లో విషసర్పాలే ఉన్నాయంట, అన్ని విషసర్పాలే ఉన్నాయంట. అక్కడికి మనుషులు వెళ్ళటానికి సాహసించరంట. ఎందుకంటే అన్ని విషసర్పాలే. డిక్షనరీలో లేకపోతే డిస్కవరీలో ఒకసారి కొట్టి చూడండి. ఆ పాములున్న లోకం, ఆ పాములున్న ల్యాండ్ ఒక భయంకరమైన ల్యాండ్ అంట. అన్ని పాములు అక్కడ ఎందుకున్నాయంటే, ఆ పాములు వలన మనిషికి లేకపోతే ప్రకృతికి చెట్ల వలన ఎంత ప్రయోజనం ఉందో, ప్రకృతికి నీళ్ళ వలన ఎంత ప్రయోజనం ఉందో, ప్రకృతికి పాము వలన కూడా ప్రయోజనం ఉంది. పాము వలన కూడా ప్రకృతిలో ఎన్నో మరి ప్రయోజనకరములున్నాయి. పాము వలన ప్రకృతిలో ఎన్నో ప్రయోజనకరమైన ఉన్నాయి. ఇంకపోతే పాము చిన్న విష సర్పాల క్రిములన్నిటిని కూడా తింటూ మనిషికి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని కలుగు చేస్తుందంట. స్వచ్ఛమైన వాతావరణాన్ని మనిషికి కలగాలి అని చిన్న విష జంతువులను, చిన్న క్రిమి కీటకాలను అన్నిటినీ తినేసి అది మనిషికి ఒక మంచి వాతావరణాన్ని ఇస్తుందంట. అంత లేకుండా దేవుడు తయారు చేస్తాడా? దేవుడు తయారు చేశాడు అంటే మనిషికి ప్రయోజనకరమైనదే. మరి అపవాది పామును వాడుకున్నాడు కదా అంటే, వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడంటే, పాము తెలివిగలది గనక వాడుకున్నాడు. పాము యుక్తి కలిగింది గనక వాడుకున్నాడు. పాముకి తెలివితేటలు ఎక్కువ గనక వాడుకున్నాడు. మరి అపవాది పామును వాడుకున్నాడని పాము చెడ్డదంటున్నాం. మరి అపవాది పేతురును వాడుకున్నాడు కదా, మరి పేతురు చెడ్డోడా? లేదు కదా. అపవాది పామును వాడుకున్నాడని పాము చెడ్డది అంటున్నాము. అపవాది పేతురును వాడుకున్నాడు కదా, మరి యూదాని వాడుకున్నాడు కదా, మరి పేతురు యూదా చెడ్డవాళ్ళ? కాదు కదా. పామైతే చెడ్డది, మరి పేతురు యూదా అయితే మంచివాళ్ళు అనుకుంటున్నాం. లేదు ప్రియులారా. పాము అన్ని భూజంతువులన్నిటికంటే యుక్తిగలది. అందుకే దేవుడు దాన్ని తయారు చేశాడు. ఎందుకంటే దాన్ని అపవాది వాడుకున్నాడని దాన్ని చూస్తే మనకు భయం. అపవాది వాడుకున్నాడని, అపవాది దాన్ని యూజ్ చేశాడని.
ఏంటి దేవుడు అనుమతి లేకుండా అపవాది అయిన ఏ జంతువుని టచ్ చేయటానికి వీల్లేదు. అపవాది ఏంటి దేవుని సలహా లేకుండా, దేవుని అనుమతి లేకుండా అపవాది కూడా జంతువుల్ని వాడుకోవటానికి వీల్లేదు. మరి దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి అపవాది జంతువును ఆడుకున్నాడు. అది ఏ జంతువును వాడుకున్నాడంటే తెలివితేటగల జంతువులను వాడుకున్నాడు. అపవాది ఎందుకు అలా వాడుకున్నాడు అంటే పాముకి రెండు నాలుకలు. ఏంటి పాము రెండు నాలుకలు కలిగి ఉంది అంటే అది ఎన్నో మనుషులకి గుణపాఠాలు నేర్పుతుంది. పాము ఎన్నో మనుషులకి గుణపాఠాలు నేర్పుతూ మనుషుల్లా మీరు ఇలా ఉండకూడదు, ఏంటి ఒకే మాటతో ఉండాలి, ఒకే నోటితో దేవుణ్ణి స్తుతించాలి, ఒకే నోటితో దేవుణ్ణి ఆరాధించాలి, అదే నాలుకతో సినిమా పాటలు పాడి, అదే నాలుకతో దేవుని పాటలు పాడి అలా ఉండకూడదు. అలా ఉంటే రెండు నాలుకలు కలిగిన వాడవుతావు. అలా రెండు నాలుకలు దేనికి ఉన్నాయి? పాముకున్నాయి. అలా ఉంటే నీవు పాములా ఉంటావు, విషము కక్కిన వాడవుతావు, విషముతో నిండిన వాడవుతావని ఒక ఎగ్జాంపుల్గా పాముని ఎన్నో విషయాలలో దేవుడు ఎగ్జాంపుల్గా వాడాడు. పాముని దేవుడు ఎన్నో విషయాలలో ఎగ్జాంపుల్గా వాడాడు. 66 పుస్తకాల నిండా చూడండి, పాముని ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా మనకి వాడుతూ దాని విషయములో మనకు చూపిస్తున్నాడు. ఒకరోజు పాముల ఆట జరిగింది. పాముల ఆట, పాముల గేమ్ ఎక్కడ జరిగింది అంటే మోషే ఫరో మధ్య జరిగింది. మోషే ఫరోల మధ్య పాముల గేమ్ జరిగింది. ఎందుకంటే దేవుడు మోషేకి చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ కర్రను పడి అది పాము అయిపోద్ది. నువ్వు వెళ్ళి నీ కర్రను పడి అది పాము అయిపోద్ది. అవతలోళ్ళు కూడా కర్రలు పడేశారు, పాములు అయిపోయాయి. కానీ వాళ్ళ పాములన్నిటినీ మరి మోషే గారి పాము ఏం చేసింది? మింగేసింది. మోషే గారి పాము ఏం చేసింది? మింగేసి మళ్ళీ మోషే గారు ఆ పాముని పట్టుకుంటే కర్ర అయిపోయింది. చూసారా? ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్గా మనకి పాముని దేవుడు మనకు వాడుతుంటే ఈరోజు దాన్ని మనము చిన్న అంచనా వేసి, దాన్ని తక్కువ అంచనా వేసి, నిజంగా దాన్ని పాము అంటే పాపమని, పాము అంటే దయ్యమని, పాము అంటే అపవాదని ఎన్నో రకాలుగా మనము దాన్ని ఊహించుకుంటున్నాం ప్రియులారా. నిజమే, దేవుడు ఆది సర్పము ఘట సర్పం అని వాడాడు. ఎందుకు వాడాడు అంటే అలాంటి అపవాది విషయములో దాన్ని చూపిస్తూ అపవాదిని గురించి మాట్లాడుతున్నాడు. అపవాది గురించి మాట్లాడటానికి పామును ముందు పెట్టాడు. వీడు చెడ్డోడండి అనటానికి ఎన్నో ఎగ్జాంపుల్తో వాడిని మనం తిడతాం, వీడు తాగుబోతోడండి అని ఇవన్నీ తిట్టడానికి ఎన్నో ఎగ్జాంపుల్గా వాడతాం. అందుకే ప్రియులారా, భూమి మీద దేవుడు చేసిన ప్రతి జంతువులన్నిటిలో పాము యుక్తిగలది అంటున్నాడు. పాము యుక్తిగలది, అది ప్రమాదకరమైనది కాదు ప్రియులారా, అది ప్రయోజనకరమైనది. దాని ద్వారా ఎంతో మందికి మెడిసిన్గా ఈరోజు తయారు చేస్తున్నారు. ఈరోజు ఒక్కసారి చూడండి, క్యాన్సర్ పేషెంట్లకి ఎక్కువగా ఉపయోగపడే మందు ఏదైనా ఉంది అంటే ప్రియులారా, ఎక్కువ క్యాన్సర్ నుండి బయటికి తీయటానికి, క్యాన్సర్ రోగము నుండి మనుషుల్ని బాగు చేయటానికి అతిగా వాడే మందు ఏదైనా ఉంది అంటే అది పాముల నుంచి తీయబడిన మందు ప్రియులారా, పాముల ద్వారా తయారు చేయబడిన మందు ప్రియులారా. అందుకొక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా పాము విషయంలో మీరు ఆలోచించారా? పాము విషయంలో స్టడీ చేశారా? పాము విషయంలో మీరు ఆలోచించారా? ఆలోచించలేదు. దాన్ని చూస్తే ఒకటి థాట్, మనకి ఒకటి ఆలోచన, అమ్మో భయంకరమైనది, అమ్మో చెడ్డది. చూసారా? అంటే దానిది చెడ్డది అంటున్నావంటే దేవుని సృష్టినే తప్పుబడుతున్నావు, దేవుని సృష్టి కార్యక్రమాలనే తప్పుబడుతున్నావు, దేవుడు తయారు చేసిన దానినే నీవు చెడ్డదంటున్నావు. నీ భార్య కష్టపడి చేసిన వంటని బాగులేదను ఎలా ఉంటుంది రియాక్షను? నీ తండ్రి కష్టపడి చేసిన కష్టాన్ని నువ్వు బాగులేదను ఎలా ఉంటుంది రియాక్షన్? పరలోకపు తండ్రి కష్టపడి జంతువులనన్నిటినీ చేస్తే
అందులో ప్రత్యేకమైన జంతువులలో పాముని నువ్వు బాగలేదంటే ఎలా? ఇంకపోతే దేవుడు దాన్ని కూడా ఏమన్నాడు చూసారా? మొదటి అధ్యాయం 31 వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. సృష్టిలో ప్రతి దానిని చేశాడు. సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను, జంతువులను, భూమిని అన్నిటిని తయారు చేశాడు. జంతువులను తయారు చేశాడు. ఆ జంతువులలో పాము కూడా ఉంది సుమా, పాము కూడా ఉంది. అన్నిటిని తయారు చేసి దేవుడు ఏమన్నాడంటే చాలా చాలా మంచిదిగా ఉండెను. అంటే పాము కూడా చాలా మంచిదే. పాము కూడా చాలా మంచిదే. చెడ్డదని నీవంటున్నావు, దేవుడు మంచిదని అంటున్నాడు. ఎందుకంటే మనిషికి ప్రయోజనకరమైనవే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా. మనిషికి ప్రయోజనకరమైనవే. నీకు వాడుకోవటం రాక చెడ్డదంటున్నావు, నీవు దాన్ని యూజ్ చేయటం రాక చెడ్డదంటున్నావు. కానీ అది మంచిదే ప్రియులారా, అది చాలా మంచిది. అందుకే దేవుడు తయారు చేశాడు అంటే, దేవుడు కలిగించాడు అంటే అది మనుషులకు ఉపయోగకరమని, మనుషులకి ప్రయోజనకరమని, మనుషులకి అవసరమైనదని మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. పాము విషయంలోకి వచ్చేసరికి భూజంతువులన్నిటికంటే అన్నాడు, భూజంతువులన్నిటికంటే. నిజంగా మనము నమ్మకపోయినా మన భారతదేశంలో పాముని దేవుడుగా భావించే వాళ్ళు ఉన్నారు తెలుసా? పాముని దేవుడుగా భావించే వాళ్ళు ఉన్నారు. పాముకు మొక్కే వాళ్ళు ఉన్నారు. పాముని నిజంగా చాలామంది అసలు పాముల్ని చంపరు తెలుసా? పాముల్ని చంపరు. ఇంకపోతే పాము ఎక్కడైనా కనిపించిందనుకోండి, వెంటనే ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి ఎక్కడో ఒక దగ్గర వదిలేస్తారు. ఎందుకంటే అన్ని జంతువులకి సేఫ్టీ ఉంది, కానీ పాముకి సేఫ్టీ లేదు ప్రియులారా. అన్ని జంతువులకి సేఫ్టీ ఉంది, అన్ని జంతువుల్ని పోషిస్తున్నారు, అన్ని జంతువులకి ఆహారం ఇస్తున్నారు. కానీ పాముకు మాత్రం సేఫ్టీ లేదు. పాముకు మాత్రము నిజంగా పాముకి చోటు లేకుండా చేశారు. పాముకి చోటు లేకుండా చేశారు. ఎందుకంటే పాముల వలన ఎంత ప్రయోజనం అని సైంటిస్టులు తెలుసుకొని, వైద్యులు తెలుసుకొని ఈరోజు పాముల్ని చంపకండి, పాముల్ని పోషించండి, పాముల్ని బచాయించండి అని ఎన్నో రకాలైన అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఈరోజు ఎన్నో రకాలైన అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే పాముల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి ప్రాణాలని కాపాడటానికి పాములు ఉపయోగపడుతున్నాయి. ఒకవేళ పామే లేకపోతే ఈరోజు క్యాన్సర్ ద్వారా ఎంతో మంది చచ్చిపోయేవాళ్ళు. కానీ కొంతైనా మనుషుల్ని కాపాడటానికి పాములలో ఉంటున్న విషాలు ఉపయోగపడుతున్నాయి అంటే అది చెడ్డది అని అనటానికి మనం ఎవరమి? ఏంటి, పాము నీ దగ్గరకు వచ్చి నిన్ను కాటేది ఎప్పుడు? అది నీవే ఏదో ఎగస్ట్రాలు చేసి, చేయరాని కార్యక్రమాలు చేసి, ఏంటి తన తల మీద దాన్ని ఏదో కొట్టాలని, దాన్ని ఏదో చేయాలని ఉన్నప్పుడు అది తిరగబడి నిన్ను కాటేస్తుంది. అది పామే కాదు, అది ఏ జంతువు అయినా అంతే. ఏమండి, ఇంట్లో తలుపు బంద్ చేసి, తలుపు వేసి, డోరు వేసి, పిల్లినైనా కొట్టు, పిల్లైనా పగబడి నీ మీద తిరగబడుతుంది. ఏమండి, పిల్లైనా నీ మీద పగబడి తిరగబడుతుందంటే అది జంతువు లక్షణం. దానికి ఏ ఉపాయం లేదు, దానికి ఇంకే దారి లేక అది నీ మీద అటాక్ చేస్తుంది. దాన్ని ఇంట్లో వేసి కొట్టావనుకో, పిల్లైనా కాస్త పులైపోద్దంట. ఇంట్లో వేసి కొట్టితే పిల్లైనా పులైపోద్దంట. అది పామైనా ఏ జంతువు అయినా తిరగబడే లక్షణం దానికి ఎప్పుడు ఉంటుందంటే, అది ఎప్పుడు వస్తుందంటే దానికి ఏ సోర్సు లేకుండా, ఏ అవకాశాలు లేనప్పుడు అది తిరుగుబడుతుంది.
అందుకే ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. పాము విషయములో దేవుడు మంచి కోసమే చేశాడు, మంచి విషయాలే రాయించాడు. ఇంకపోతే పాము విషయంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఒక్కసారి ఆలోచిద్దాం. బైబిల్లో పాము గురించి యేసుక్రీస్తు వారు పాము ఒకవేళ చెడ్డది అనుకుంటే, పాము ఒకవేళ పాపం అనుకుంటే, నిజంగా యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతమైన మాట బైబిల్లో మనకు ఆడాడు. ఒకసారి చదువుకుందాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో ఒక మంచి మాట యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ చెప్తున్నాడు. దేనిని పోలి చెప్తున్నాడో ఇక్కడ మనం ఆలోచిద్దాం. 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ళు మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ళు ప్రమాదకరమైనవి కావా? అవి గొర్రెలను చీల్చుకొని తినవా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకమును. చూసారా, ఒకవేళ పాము చెడ్డది అయితే, పాము పనికి రానిదైతే, పాము పాపముతో నిండి ఉంటే, యేసుక్రీస్తు వారు పాము వలె వివేకం కలిగి ఉండండి అని ఎందుకంటున్నాడు? పాము వలె వివేకము కలిగి ఎందుకు ఉండండి అంటున్నాడు? ఎందుకంటే పాము చాలా వివేకం గలది. ప్రమాదాలలో నుంచి తప్పించుకునే టాలెంటు, ప్రమాదాలు ప్రమాదాల నుంచి బయటికి పడే అవకాశాలు పాముకి ఎక్కువ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి పాము వలె వివేకం కలిగి ఉండండి అంటున్నాడు ప్రియులారా. పాము వలె వివేకం కలిగి ఉండండి. పాము వలె మీరు అలర్ట్గా ఉండండి. పాము వలె వివేకం. చూసారా, దేవుడు కలిగించిన జంతువులు మంచివి కాబట్టి, అందులో భూజంతువులన్నిటికంటే సర్పము యుక్తి గలది కాబట్టి, యేసుక్రీస్తు తన ప్రసంగాలలో ఎగ్జాంపుల్గా ఎవరిని వాడాడో తెలుసా? మనమేమో పాముని పనికిరానది అనుకుంటున్నాం, పామంటే ప్రమాదకరమైనది అంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారు తన ప్రసంగాలలో పామును గురించి వాడాడు. ఏమని? మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి. పాము వలె వివేకం కలిగి ఉండండి. యేసుక్రీస్తే దాని తెలివితేటలు దానికి ఎలాగైతే ఉన్నాయో మీరు కూడా అలా ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఒకసారి పామే లేదనుకోండి, భూమి మీద పాము అనే పదమే లేదనుకోండి, అపవాది ఎవరిని వాడుకునేవాడు, అపవాదిని దేంతో పోల్చేవాడు. అసలు ఎన్నో ఎగ్జాంపుల్ మిస్ అయిపోయాయి తెలుసా? పాము లేకుండా ఉంటే, పాముని దేవుడు తయారు చెయ్యకపోయి ఉంటే ఎన్నో ఎగ్జాంపుల్ మిస్ అయిపోయాయి మనకి. ఎన్నో ఎగ్జాంపుల్ మిస్ అయిపోయాయి. అన్ని ఎగ్జాంపుల్తో ఈరోజు 66 పుస్తకాల నిండా పాము విషయములో దేవుడు మనకు రాయించాడు. అంటే ఆ పాముని ఎగ్జాంపుల్గా తీసుకోవటం, పాములో ఉన్న విషయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవటం, పాములో ఉంటున్న ప్రతి దానిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈరోజు మనుషులకి పాఠాలు చెప్పటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పాము ఎంత తెలివిగలది ఒక్కసారి ఆలోచించండి. మనుషులందరికీ పాము ఎంత ప్రయోజనకరమైనది. ఇంకొక రకంగా చెప్పాలంటే భూజంతువులన్నిటికంటే పాము యుక్తిగలది అంటున్నాడు. అంటే అన్నిటికంటే తెలివితేటలు, భూమి మీద అన్ని జంతువుల కంటే తెలివితేటలు పాముకి దేవుడు ఎక్కువ ఇచ్చాడు. అందుకే అపవాది దాన్ని వాడుకున్నాడు. ఏ అపవాదైతే పాముని వాడుకున్నాడో అదే పాముని యేసుక్రీస్తు వారు కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి. పాము వలె వివేకం కలిగి ఉండండి. పాములాగా మీరు తెలివితేటలు సంపాదించుకోండి. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు వస్తున్నాయో, ప్రమాదాలు ఎవరి వలన వస్తున్నాయో తెలియదు. కాబట్టి చాలా వివేకంతో ఉండండి. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, పాము ప్రయోజనకరమైనదా, ప్రమాదకరమైనదా? ఒకవేళ ప్రమాదకరమైనది అనుకుంటే దేవుడు ఎందుకు చేస్తాడు?
ఇంక చెప్పమంటారా? పాము కంటే ప్రమాదకరమైన వాడెవడో తెలుసా? మనిషి. ఏమంటే పాము కాటేసిన మనిషి బ్రతకతాడేమో కానీ మనిషి కాటేస్తే బ్రతకటం అసంభవము. మనిషి కాటేస్తే బ్రతకటం అసంభవం. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే పాము కంటే 10 రెట్లు మనిషిలో విషం ఉంది అంటున్నారు. పాము కంటే 10 రెట్లు. ఒక్కసారి మనిషి పాముని కాటేస్తే పాము ఖచ్చితంగా చచ్చిపోద్ది అంటున్నారు. మనిషి పాముని కాటేస్తే ఖచ్చితంగా చచ్చిపోద్ది. ఎందుకంటే మనిషిలో ఉంటున్న విషం ఎంత అంటే పాము కంటే 10 రెట్లు ఉన్నాయంట. 10 రెట్లు ఉన్నాయి. ఎన్నో జంతువుల్ని, ఎంతో ఆహారము తిని, ప్రకృతిలో ప్రతి దానిని తిని మనిషిలో విషాన్ని చోటు చేసుకున్నాడు. మనిషి నాలుక కింద విషము నిండి ఉన్నదని బైబిల్ చెప్తుంది ప్రియులారా. వాడు ఆడే మాటలు ప్రమాదకరమైనవి, వాడు చూసే చూపు ప్రమాదకరమైనది, వాడు చేసే పనులు ప్రమాదకరమైనవి. ఏంటి, మనిషి పాము కంటే విషంగా మారాడు, పాము కంటే ప్రమాదంగా మారాడు, పాము కంటే బహుభయంకరంగా మారాడు. ఈరోజు పాము ప్రమాదం అంటున్నాం, కాదు పాము ప్రమాదం, మనిషే ప్రమాదం. మనిషే విషసర్పంగా మారాడు, మనిషే విషముగా మారాడు ఈరోజు. అందుకొక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు కలుగు చేసిన భూజంతువులలో అన్నిటికంటే మంచిది, యుక్తి గలది, ఏమంటే ప్రయోజనకరమైనది పాము అని బైబిల్లో మనకి ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి ప్రియులారా. ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి. దాని వలన మనకి ఏంటి ప్రయోజనం అనుకుంటున్నారా? దాని వలన మనం రోగాలతో ఉన్నప్పుడు దాని వలన మనకి ప్రయోజనము. ఎన్నో రోగాలు బారిన పడ్డ ఈ జనాలకి ప్రయోజనకరమైనది పాము ప్రియులారా. ప్రయోజనకరమైనది. దాన్ని చూసి వణికిపోతున్నాం, దాన్ని చూసి భయపడుతున్నాం, దాన్ని చూసి పరిగెత్తుకొని పోతున్నాం. కాదు ప్రియులరా, అదే మనల్ని చూసి పరిగెత్తుకొని పోతుంటే దాన్ని చూసి మనం పరిగెత్తుకొని పోతున్నాం. దొంగలు తోడన్నట్లు. అది మనల్ని చూసి భయపడుతుంది, మనమేమో దాన్ని చూసి భయపడుతున్నాం. ఇంకొక రకంగా చెప్పాలి అంటే దోమ కంటే ప్రమాదకరం అనేది ఏమి కాదు. ఎందుకంటే దోమ అంటే నీకు రోజు భయమే. అందుకే రోజు గుడ్ నైట్ వేసుకుంటున్నాం, గుడ్ నైట్ వెలిగించి చక్కగా వండుకుంటున్నాం. అందుకే దేవుడు చేసిన భూజంతువులన్నిటిలో ప్రయోజనకరమైనది పాము, యుక్తిగలది పాము. దాని విషయంలో ఇంకా మీరు ఆలోచించండి, ఇంకా స్టడీ చేయండి. చెడ్డది అని మాత్రం మనకి ఎక్కడా కనిపించదు, మంచిది అనే మనకు రిజల్ట్ వస్తుంది, కానీ చెడ్డదని మనకి ఎక్కడా రాదు ప్రియులారా. బైబిల్ చెప్తుంది మంచిదని, శాస్త్రవేత్తలు చెప్తున్నారు మంచిదని, వైద్యకారులు చెప్తున్నారు మంచిదని, అందరూ చెప్తున్నారు మంచిది అని. ఇంకపోతే కొంత తెగ దాన్ని దేవుడని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రయోజనకరమైనది కాబట్టి అందరి నోట్లో మంచిదనే వినిపిస్తుంది. ఎవరో పనికిరాని వారి నోట్లో చెడ్డది. అమ్మో పామంటే అపవాది కాదు. అపవాది వేరు, పాము వేరు. వాడుకున్నాడంతే, యూజ్ చేశాడు, వదిలేశాడు. అలాగని పేతురును వాడుకున్నాడు, యూదాని వాడుకున్నాడు, ఈరోజు నిన్ను వాడుకుంటున్నాడు. మరి నీవేంటి దయ్యమా? నీవేంటి అపవాదా? నిన్ను వాడుకుంటున్నాడు కదా. ఆ రోజు పాముని ఒకసారి వాడుకున్నాడు, ఈరోజు నిన్నైతే రోజు వాడుకుంటున్నాడు. మనుషుల్ని రోజు వాడుకుంటున్నాడు అపవాది. అందుకే అందరూ కూడా ఎలా ఉన్నారంట? సర్ప సంతానమా అంటున్నాడు యోహాను గారు. ఏమంటున్నాడు? సర్ప సంతానమా అంటే పాముకు పుట్టిన వాళ్ళు కాదు, పాము లక్షణాలు కలిగిన వాళ్ళు. అంటే పాము లక్షణాలు అంటే ఏంటి? ఇంతకీ విషం. అసలు విషం అంటే ఏంటి? అపవాది లక్షణాలు. ఎప్పుడు మనుషుల్ని చంపాలని కోరికతో, మనుషుల్ని నరకానికి పంపించాలని కోరికతో తిరుగుతున్నాడే, అలాంటి భయంకరమైన వాడు అపవాది. అందుకే వాణ్ణి ఘట సర్పంతో పోల్చాడు.
అందుకే ప్రియులారా, ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు అన్నిటినీ ఆలోచించాలి. అన్నిటిని ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని సమాజానికి చెప్పాలి గానీ, ఏది పడితే అది, ఎలా పడితే అది చెప్పటానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దేవుడు చేసినది యావత్తు చూసినప్పుడు మంచిదే. అది పామైనా, అది పులైనా, అది సింహమైనా, అది చీమైనా, అది చిరుతైనా, ఏదైనా అన్ని మంచివిగానే దేవుడు చేశాడు. అవి మనుషులకి ప్రయోజనకరమైనవిగా చేశాడు. ప్రమాదకరమైనవి మాత్రం కానే కాదని ఈ మాటలు నేను ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.